అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, అభివృద్ధి చేశామా లేదా అన్నదే ముఖ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఐఓసీ భవనంలో పలు శాఖల అధికారులతో జిల్లా పాలనాధికారి మను చౌదరి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు శాఖలోని సమస్యలపై రివ్యూ చేశారు. అనంతరం గ్రామాలలో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై అన్ని శాఖల అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు కావలసిన వసతులన్నీ సమకూర్చాలని ఎమ్మెల్యే కోరారు. పంచాయతీ రోడ్ సంబంధించిన నిధుల వల్ల కూడా రివ్యూ పెట్టడం జరిగింది. R&D డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ పెట్టడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి లోకల్ బాడీ సంబంధించిన అన్ని శాఖల వారితో కూడా రివ్యూ మీటింగ్ పెట్టి దాదాపు ఎక్కడ ఏమున్నది, ఎన్ని రోడ్లు కావాలి, మరి R&D ఎన్ని రోడ్లు కావాలి, పంచాయతీ రోడ్లు ఎన్ని రోడ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ సంబంధించిన మరి ఎంత బడ్జెట్ కావాలి మన నియోజకవర్గానికి, ఇవన్నీ కూడా గణాంకాలు మరి గత వారం 10 రోజుల నుంచి కూడా నేను హైదరాబాద్ లో ఉండి కూడా మానిటరింగ్ చేస్తున్నా. మనం అందరం కూడా రైతులం కాబట్టి రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, మరి పంట పొలాలకు నీరు అందించడం కానీ, మరి మల్లన్న సాగర్ లో మరి మనకు డిఎంఎఫ్టీలో కూడా ఎన్నో నిధులు ఉన్నాయి. గతంలో కూడా మనం ముంపు గ్రామాలకు లోనై మరి ఎంత పడ్డం, మన ప్రాంతం నుంచే మరి ఆ మల్లన్న సాగర్ లో మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కూడా మరి అధికారులు మన సరైన సమయంలో ఇక్కడ ఇవ్వలేక కూడా మరి కొంత ఎంత పడ్డం. మరి దీనికి కూడా ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరైతే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ కానీ, మరి అఫీషియల్ సిస్టమ్ కానీ, మరి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మరి రాజకీయ కోణంగా కాకుండా మరి అభివృద్ధి కోణంగా కూడా చూడాలని చెప్పి కూడా నేను మరి మా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులకు కూడా కోరుతున్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. మరి కక్షపూరితం కాకుండా మరి మీరు ఒక అభివృద్ధి పదంలో ముందుండాలని చెప్పి ఒక విధి మీకు ఎవరైతే పబ్లిక్ ఈ రోజు సీట్లో కూర్చోబెట్టిందో మరి కక్షపూరితంగా కోసం చేసుకోవడం కోసం కాదు, మరి ప్రజల క్షేమం కోసమే ఈ రోజు మీకు ప్రభుత్వాన్ని మరి ఇచ్చారు. కాబట్టి మీరంతా సహకరించి మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి. వారు కూడా సహకరించి మరి దీనికి అభివృద్ధిలో మరి పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతూ మరి దీన్ని సహకరించిన మన గౌరవ కలెక్టర్ గారికి మరి మిగతా అధికారులకు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.